హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. స్త్రీలు ఒక మగాన్ని నమ్మాలంటే శత విధాలుగా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కానీ ఏ ప్రయత్నము చేయకుండా ఒక స్త్రీ మీరంటే ఇష్టపడడానికి ఈ మూడు కారణాలు ఉన్నాయి. అందులో ఆ 3 విషయాల గురించి తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో జెన్యూన్గా అనిపిస్తే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. ఒక స్త్రీకి ఒక పురుషుడు నచ్చాలంటే అందం, ఐశ్వర్యం, హోదా, బంగ్లాలు ఇవేవీ ముఖ్యం కాదు. ముఖ్యంగా స్త్రీ మనసును గెలవాలంటే ఈ హోదా, డబ్బు అస్సలు కారణం కావు. ఒక మగానికి ఉండవలసిన లక్షణాలు ముఖ్యంగా 3 రకాలు. అందులో నెంబర్ 1, ఒక స్త్రీ మనసు గెలవాలంటే ముఖ్యంగా ఒక పురుషునిలో మంచి యాటిట్యూడ్, ఇతరులకు సహాయం చేసే గుణము, స్త్రీలను గౌరవించే మనసు, ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. వీటిని చూసి ఎలాంటి స్త్రీ అయినా అతనిని అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. గుర్తుంచుకోండి. స్త్రీలకు పురుషులు నచ్చాలంటే హ్యాండ్సమ్గా ఉండాలి, డబ్బు ఉండాలి, బంగ్లాలు ఉండాలని అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. ఖర్చు చేస్తే తరిగిపోయే ఆస్తులను చూసి ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. డబ్బు కోసం ఆశపడే స్త్రీలు కొందరు ఉంటారు, కానీ అందరూ అలా ఉండరు. నెంబర్ 2, పురుషులు స్త్రీలకు నచ్చాలంటే ముఖ్యంగా వారిలో ఉండకూడని లక్షణం పొగరు మరియు అవమానించే గుణం. ఈ రెండూ ఉన్న పురుషుణ్ణి ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. కొందరు పొగరుతో కళ్ళు నెత్తికెక్కి స్త్రీలను చిన్నచూపు చూస్తుంటారు. మరికొందరు స్త్రీలను ఏదో ఒక రకంగా అవమానిస్తుంటారు. స్త్రీలను అతి సున్నితంగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే వారి మనసును గెలుచుకోవడం చాలా చాలా కష్టం. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి, వీలైతే అభిమానించండి, అంతేకాని అవమానించకండి. నెంబర్ 3, ఒక పురుషుణ్ణి స్త్రీ నమ్మింది అంటే ఆ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకునేలా చూసుకోండి. ఒక్కసారి స్త్రీ మిమ్మల్ని నమ్మింది అంటే తన సర్వస్వాన్ని కూడా ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అలాంటి స్త్రీల విషయంలో నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి. స్త్రీల దగ్గర అబద్ధాలు చెప్పకుండా జెన్యూన్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇలాంటి పురుషులు అంటే స్త్రీలు చాలా ఇష్టపడతారు. ఈ 3 లక్షణాలున్న పురుషుణ్ణి ఏ స్త్రీ కూడా అస్సలు వదులుకోదు. గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.